క్రీస్తు రాకడ ధ్వని శాంతి ఆదరణ సందేశాలు అను టీవీ కార్యక్రమం కొరకు ప్రేమతో మిమ్మలను ఆహ్వానిస్తున్నాం. క్రీస్తునందు ప్రియులారా, మీ అందరికీ శుభాలు తెలియపరుస్తున్నాం. క్రీస్తు రాకడ ధ్వని ఈ టీవీ పరిచర్య కొరకు ప్రార్థించండి, సహకరించండి, ప్రోత్సహించండి. ఈ కార్యక్రమాలు మీ ఆత్మీయ ప్రయోజనాలకు ఎంతో సహాయపడుతున్నవని నమ్ముతున్నాం. ఈ కార్యక్రమాలు ఇతరులకు పరిచయం చేసి వారు చూసి మేలు పొందినట్లుగా సహాయపడాలని మీకు మనవి చేస్తున్నాం. విశ్వాసంతో ఎంతో ఖర్చు పెట్టి కొనసాగిస్తున్న ఈ కార్యక్రమాలు తుది వరకు కొనసాగేటట్లుగా ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీరు కూడా ఒక కార్యక్రమానికి స్పాన్సర్ చేసి ఈ పరిచర్యలో పాలిభాగస్తులు కావాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాం. ప్రత్యక్షంగా టీవీ ద్వారా మేము సువార్త ప్రకటిస్తున్నాం. పరోక్షంగా ప్రార్థిస్తున్నవారు, సహకరిస్తున్నవారు, మమ్మల్ని ప్రోత్సహిస్తున్న వారంతా ఈ పరిచర్యలో పాలిభాగస్తులు అని జ్ఞాపకం చేస్తున్నాం. యేసుక్రీస్తు వారు ఇచ్చిన గొప్ప ఆజ్ఞని మేము పాటిస్తున్నాం. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి అని ప్రభువు చెప్పారు. కనుక ప్రియులారా, ఈ టీవీ ద్వారా మీ గృహాల్లో ప్రవేశించి మిమ్మల్ని పలకరించి మీకు సువార్త చెప్పి మిమ్మల్ని ప్రభువు రాకడ కొరకు ఎత్తబడే దేవుని సార్వత్రిక సంఘము కొరకు సిద్ధపరచడానికి మా వంతు ప్రయత్నాన్ని మేము కొనసాగిస్తున్నాం. యేసుక్రీస్తు రెండవ రాకడను గూర్చి, ఈ ప్రపంచ భవిష్యత్తును గూర్చి అనేకమైన విషయాలు మనం తెలుసుకొని మనం సిద్ధపడి మనం ఇతరులను సిద్ధపరచడానికి దేవుడు మనకిచ్చిన ఈ మంచి అవకాశాన్ని మనం అందరం కలిసి వినియోగించుకుందాం. ఓకే, ప్రస్తుతం మనం రెండవ రాకడ వర్తమానాలు ఒక సబ్జెక్టుగా తీసుకొని సీరియల్గా ధ్యానం చేస్తూ ఉన్నాము. ఇప్పుడు ఇద్దరు సాక్షులను గూర్చి మనం ఆలోచిస్తూ ఉన్నాం. ఇద్దరు సాక్షులకు సంబంధించిన 2 వర్తమానాలు చెప్పడం జరిగింది. ఒకటి, ఇద్దరు సాక్షులు ఎవరో మీకు పరిచయం చేశాం. రెండో వర్తమానంలో ఇద్దరు సాక్షులు ఎలా పరిచర్య చేస్తారో, వారి పరిచర్య ఎలా ఉంటుందో 4 విషయాలు మనం నేర్చుకోవడం జరిగింది. ఇప్పుడు ఇద్దరు సాక్షుల గురించి మరొక వర్తమానం తీసుకోబోతున్నాం. వాక్యం కొరకు మన మనసులను సిద్ధం చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, జీవాధిపతి, మీ ఘనమైన పాదాలకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు రెండవ రాకడ వర్తమానాల్లో 122వ వర్తమానం తీసుకోబోతున్నాం. సహాయం చేయండి. ఇద్దరు సాక్షులు, వారి కార్యాలు, ఈ 3వ వర్తమానాన్ని మేము నేర్చుకోబోతుండగా మీరు బోధకులై మాకు బోధ చేయమని మనం చేస్తున్నాం. మీ దాసుని నన్ను బలపరిచి వాడుకోండి. ఈ కార్యక్రమం సహకరిస్తున్న కుటుంబమును దీవించమని మనం చేస్తున్నాం. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. రక్షణ పొందిన వారిని సంఘంలో స్థిరపరిచి బలపరిచి మీ రాకడ కొరకు సిద్ధపరచమని మనం చేస్తున్నాం. మాకు అవసరమైన సందేశం దయచేసి మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, మంచిది. కూడి వచ్చిన మీ అందరికీ మరొకసారి శుభాలు, ప్రత్యేక వందనాలు తెలియచేస్తూ మిమ్మల్ని వర్తమానం కొరకు ఆహ్వానిస్తున్నాం. మీరు వింటున్న చూస్తున్న ఈ కార్యక్రమాలు క్రీస్తు రాకడ ధ్వని యూట్యూబ్లో, ఫేస్బుక్లో మీకు అందుబాటులో ఉంటున్నాయి. ఆ అవకాశం ఉపయోగించుకోండి. క్రీస్తు రాకడ ధ్వని యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. ఓకే, ప్రస్తుతం మనం ఇద్దరు సాక్షులను గురించి ఆలోచిస్తూ ఉన్నాం. ఓకేనా? ఈరోజు ఇద్దరు సాక్షులు, వారి కార్యాలను గురించి ఆలోచించేద్దాం. మొదటి వర్తమానంలో ఇద్దరు సాక్షులను మీకు పరిచయం చేయటం జరిగింది. ఇద్దరు సాక్షులు ఎవరో మీకు చెప్పాం. క్రైస్తవ సంఘాల్లో ఉన్న భిన్నాభిప్రాయాలు, అలాగే ఇద్దరు సాక్షులకు సంబంధించిన 4 సాదృశ్యాలు కూడా చూపించడం జరిగింది. ఓకేనా? రెండో వర్తమానంలో ఈ ఇద్దరు సాక్షులు చేసే పరిచర్య ఎలా ఉంటుందో 4 విధాలైనటువంటి గొప్ప పరిచర్య గురించి మనం ఆలోచించాం. ఇప్పుడు ఇద్దరు సాక్షులు చేసే కార్యాలు ఏమిటో మనం చూద్దాం. అసలు వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళు భూమి మీదకి ఎందుకు వచ్చారు? దేవుడు వీరిని ఎందుకు పంపించాడు? అంతేనా? రెండవ రాకడకు ముందు, అంటే సంఘం ఎత్తబడిన వెంటనే ఇద్దరు సాక్షులు భూమి మీదకు దిగొచ్చి యేసుక్రీస్తు వలె గొప్పగా 3.5 సంవత్సరాలు పరిచర్య చేస్తారు. ఓకే, మరి వీళ్ళు పరిచర్య చేసేటప్పుడు వీరి యొక్క లైఫ్ స్టైల్ ఏంటి, అంటే వీరి పద్ధతి ఎలా ఉంటుంది, అప్పుడు వీరు జరిగించే కార్యాలు ఏమిటి, వాటిని మనం అర్థం చేసుకోవాలి. ఇద్దరు సాక్షుల యొక్క డ్యూటీ గురించి మనం ఆలోచిస్తున్నాం. ఓకేనా?
రైట్, చాలా జాగ్రత్తగా మీరు వినాలి. ఈ ఇద్దరు సాక్షులు చేసేటువంటి పనులు లేక కార్యాలు 5 విషయాలు మీకు నేను చెప్పాలి. వాస్తవానికి ఒక వర్తమానంలో చెప్పడం కష్టం, అయినా క్లుప్తంగా చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. చూడండి, ఇద్దరు సాక్షులు చేసే కార్యాలు 5, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఓకే, మొదటి కార్యం ఏంటంటే సాక్ష్యమిచ్చుట. వాళ్ళ పేరే ఇద్దరు సాక్షులు. వారు భూమి మీదకి వచ్చి విడిచిపెట్టబడినటువంటి గుంపుకు, మానవ జాతికి సాక్ష్యం ఇస్తారు. వీరి సాక్ష్యము చాలా గొప్పది. ఆ సాక్ష్యానికి అంత్యక్రీస్తు రెచ్చిపోతాడు. వారు ఇస్తున్న సాక్ష్యానికి ప్రపంచంలో తిరుగుబాటు ఎక్కువైపోతుంది. అంగీకరించేవాళ్ళు కొంతమంది అయితే తిరస్కరించేవాళ్ళు కొంతమంది బయలుదేరతారు. కొంతమంది మౌనంగా ఉండిపోవచ్చు, చెప్పలేం. సో ఇద్దరు సాక్షులు మొదటి పని భయంకరంగా సాక్ష్యం చెప్తారు. ఏం చెప్తారు? వీళ్ళ సాక్ష్యములో కొన్ని ముఖ్యమైన అంశాలు మనం పరిశీలన చేయొచ్చు. ఒకటేంటంటే వాళ్ళు సంఘం ఎత్తబడింది అని చెప్తారు. కారణం ఏంటంటే యేసుక్రీస్తు వారు మధ్యాకాశమునికి వచ్చి ఆర్భటించి భూ అని బోర ధ్వనించినప్పుడు సంఘము రెప్పపాట్లో ఎత్తబడి వెళ్ళిపోతుంది కదా. ఎస్, సంఘము ఎత్తబడి వెళ్ళినాక విడిచిపెట్టబడిన వారికి అంతు తోచదు, కన్ఫ్యూజ్ అవుతారు, కంగారు పడతారు. చాలామంది కనిపించరు. ఆయా గృహాల్లో, ఆయా సంఘాల్లో, ఆయా ఊళ్ళల్లో, ఆయా దేశాల్లో చాలామంది కనిపించకుండా వెళ్ళిపోతారు. కాబట్టి వీళ్ళు ఏమైపోయారు? సంఘం ఎత్తబడిందనే విషయాన్ని వాళ్ళు ఒప్పుకోకపోవచ్చు. అప్పుడున్న టెక్నాలజీని బట్టి మళ్ళీ వేరే గ్రహస్థులు వచ్చి వీళ్ళని తీసుకెళ్ళిపోయారా, లేకపోతే వీళ్ళు ఎక్కడికైనా వెళ్ళిపోయారా అని విడవబడ్డ వాళ్ళు గాలింపు చేయొచ్చు, రకరకాల అభిప్రాయాలు వ్యక్తం చేయొచ్చు. అలాంటి సమయంలో ఇద్దరు సాక్షులు వచ్చి భయంకరమైన సాక్ష్యం ఇస్తారు. ఏమిటంటే, ఒకటి, సంఘము ఎత్తబడింది అనే విషయాన్ని భూమి మీద ఉన్న వాళ్ళకి చెప్పాలి. అందుకే ఇద్దరు వచ్చారు. ఒక సాక్ష్యం చెల్లదు కాబట్టి ఇద్దరు వచ్చారు. అంటే సంఘము ఎత్తబడింది. అరే బుద్ధి లేని వాళ్ళారా, జ్ఞానం లేని వాళ్ళారా, సిగ్గు లేని వాళ్ళారా, ముందుగా మీకు మేము సువార్త ప్రకటిస్తుంటే మీరు నమ్మలేదు. రక్షించబడిన వాళ్ళు ఎత్తబడే సంఘములోకి వెళ్ళిపోయారు. ఇప్పుడైనా మీరు రక్షణ పొందండి. సంఘం ఎత్తబడింది అని రుజువు చేస్తారు వాళ్ళు. వారి సాక్ష్యంలో రెండో అంశం ఏంటంటే, సంఘం ఎత్తబడింది కనుక విడిచిపెట్టబడినటువంటి మానవ జాతికి భయంకరంగా 7 ఏళ్ళు శ్రమల కాలం వస్తుందని వారు ప్రకటించవచ్చు. ఎడవబడిన వారికి శ్రమలు వస్తాయి, ఆ శ్రమల్లో మీరు నిలబడాలి అని కూడా వారు చెప్పచ్చు. మూడవది, అప్పుడు అంత్యక్రీస్తు భూలోకాన్ని పరిపాలిస్తూ ఉంటాడు. అతడు మరి తానొక దైవంలాగా నేనే క్రీస్తుని, నేనే మెస్సియానని చెప్పుకుంటూ ఉంటాడు. అప్పుడు ఈ ఇద్దరు సాక్షులు అతన్ని వ్యతిరేకిస్తారు. ప్రస్తుతం పరిపాలిస్తున్న వాడు క్రీస్తు విరోధి, అతని మాట మీరు వినొద్దు, అతన్ని నమ్మొద్దు, అంగీకరించొద్దు అని వీళ్ళు కేకలేసి చెప్తుంటారు. అవసరమైతే సపరేట్గా ఛానల్ పెట్టుకొని చెప్తారు. వీళ్ళు ప్రపంచం మొత్తానికి తెలిసిపోతుంది. కొంతమంది క్రీస్తు విరోధిని అంగీకరిస్తారు, కొంతమందిని క్రీస్తు విరోధిని వ్యతిరేకించి హతసాక్షులుగా చంపబడే పరిస్థితి కూడా వస్తుంది. కాబట్టి వాళ్ళు క్రీస్తు విరోధిని గురించి కూడా సాక్ష్యం ఇస్తారు. అంతేకాదు, ఆ సమయంలో అంత్యక్రీస్తు 666వ నెంబర్ ముద్ర వేస్తాడు. ప్రతి ఒక్కరు వేయించుకోవాలని బలవంతం చేస్తారు, బలవంతం చేయబడతారు. అలాంటి సమయంలో ఇద్దరు సాక్షులు ఆ ముద్ర మీరు వేయించుకోవద్దు, ప్రాణం పోయినా పర్వాలేదు, హతసాక్షిగా మరణించండి కానీ ఆ ముద్ర వేయించుకోవద్దని కూడా అతడు చెప్పొచ్చు. సాక్షులు చెప్తారు. సో ఈ విధంగా ఈ ఇద్దరు సాక్షులు సంఘమెత్తబడిన తర్వాత విడిచిపెట్టబడిన గుంపుకి చెప్తూ క్రీస్తు విరోధిని వ్యతిరేకిస్తూ వారి యొక్క సేవని కొనసాగిస్తారు. అర్థమైందా? కాబట్టి ఇద్దరు సాక్షుల యొక్క డ్యూటీ ఏంటి, వారి యొక్క కార్యకలాపాలు ఏమిటి అని మనం ఆలోచిస్తే, మొదటి కార్యం వారు సాక్ష్యం చెప్తారని మనకు అర్థమవుతుంది. సో 4 విషయాలు నేను చెప్పినట్టుగానే ఇంకా కొన్ని విషయాలు కూడా వారు తమ సాక్ష్యంలో రుజువు చేయొచ్చు. రెండవది, ఇద్దరు సాక్షులు చేసే కార్యం ఏంటి తెలిసినా, ఎవరైనా సరే వారిని వ్యతిరేకిస్తే, వారిని ఆపాలని చూస్తే, లేకపోతే వారిని బెదిరించాలని చూస్తే ఏమైందో తెలిసినా, వారి నోట్లో నుంచి అగ్ని బయటకు వచ్చి వారి శత్రువులను దహిస్తుంది. అంత గొప్ప పని వాళ్ళు చేస్తారు. సో దీన్ని బట్టి వీళ్ళు ఎంత అధికారం కలిగిన వాళ్ళో, శక్తి కలిగిన వాళ్ళో మనకు అర్థమవుతుంది. అవునా? ఎవరైనా సరే వారిని కానీ వ్యతిరేకిస్తే, ఇద్దరు సాక్షులను ఆటంకపరిస్తే, వెంటనే
వారి నోట్లో నుంచి అగ్ని వస్తుంది. ఆ అగ్ని వారి శత్రువులను దహిస్తుంది. అందువల్ల భూజనులందరూ వారికి భయపడి తిట్టుకుంటా, గొనుక్కుంటా, వ్యతిరేకించకుండా సైలెంట్గా ఉండిపోతారు. ఇద్దరు సాక్షులు మాత్రం చెప్పాలనుకున్నది నిర్బంధంగా వాళ్ళు చెప్పేస్తారు. కాబట్టి రెండవది అది, వారి నోట్లో నుంచి అగ్ని వస్తుంది, శత్రువులను దహించటం జరుగుతుంది. కాబట్టి ఇద్దరు సాక్షులు బ్రహ్మాండంగా, సంపూర్ణంగా వారు అనుకున్న ప్రకారం సేవ చేస్తారు, సాక్ష్యం చెప్తారని మనం అర్థం చేసుకోవాలి. ఓకే. మూడవది, వాళ్ళు చేసే మరొక కార్యం ఏంటో తెలిసినా, వాళ్ళకి అవసరమైనప్పుడల్లా ఏం చేస్తారంటే వర్షం పడకుండా ఆపేస్తారు. ఇది చూసారా? ఆకాశాన్ని మూసేస్తారు, వర్షం ఆపేస్తారు. అవును, ఆనాడు ఏలియా కాలంలో 3.5 సంవత్సరాలు వర్షం పడకుండా ఆగిపోయింది. మరలా అతడు ప్రార్థన చేసినప్పుడు ఆకాశం వర్షించింది, భూమి తన ఫలం ఇచ్చింది. అవును, అతడు ముందు వర్షం పడకుండా ఆపాడు, ఒక అద్భుతం. మరలా ప్రార్థన చేసి వర్షాన్ని రప్పించాడు, రెండో అద్భుతం. అలా చేశాడు ఏలియా. అయితే ఇప్పుడు ఇద్దరు సాక్షుల కాలంలో ఏం జరుగుతుందంటే, వారికి అవసరమైనప్పుడల్లా, అనుకున్నప్పుడల్లా ఆకాశాన్ని మూసేస్తూ ఉంటారు, వర్షం పడకుండా చేస్తారు. అప్పుడు ప్రపంచ పరిస్థితి ఎలా ఉంటుందో మీరు అర్థం చేసుకోండి. నిజంగా ప్రియులారా, ఒక సంవత్సరం వర్షం పడకపోతే క్షామం రాదా? మీరు ఆలోచించండి. భూమి ఎండిపోదా? బీడు భూములుగా మారిపోదా? అవును. అలాంటప్పుడు మరి పంటలు పండకపోతే మనుషులకి ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? ధరలు పెరిగిపోతాయి కదా, పేదరికం వస్తుంది కదా, ఆహార సమస్య వస్తుంది కదా, నిరుద్యోగ సమస్య వస్తుంది కదా. వర్షమే పడకపోతే, పంటలే పండకపోతే ఆహారం ఎక్కడి నుంచి వస్తుందో మీరు చెప్పండి. తాగటానికి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయో మీరు చెప్పండి. వర్షమే లేకపోతే మరి చెట్లు ఎలా బ్రతుకుతాయో మీరు చెప్పండి. ఎండిపోవా? వర్షమే లేకపోతే మరి పశువులకి మేయటానికి గడ్డి ఎక్కడి నుంచి వస్తుంది? గడ్డి లేకపోతే పాలు ఎక్కడి నుంచి వస్తాయి? మీరు తాగటానికి కాఫీలు, టీలు ఎక్కడి నుంచి వస్తాయి? ప్రపంచం ఎంత దుస్థితిలో పడిద్దో మీరు అర్థం చేసుకోండి. ఇద్దరు సాక్షులు, వారు సాక్ష్యం చెప్తున్నారు, సువార్త ప్రకటిస్తున్నారు, అనేక మంది రక్షించబడతారు, సాక్షులుగా మరణిస్తారు, సంఘంలో చేర్చబడతారు, సమస్య లేదు. అయితే ఇద్దరు సాక్షులను ఎవరైనా ఆటంకపరిస్తే వ్యవహారం కుదరదు. ఇప్పుడైతే ఎన్నో ఆటంకాలు వస్తున్నాయి. కొంతమందిని హతసాక్షులుగా చంపేస్తున్నారు, లేకపోతే ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి. కానీ ఇద్దరు సాక్షుల పరిస్థితి అలా ఉండదు. ఎందుకంటే అది ప్రత్యేకమైనటువంటి కాలం, అది దేవుడు రుజువు చేసుకునే కాలం. కాబట్టి ఇద్దరు సాక్షులు ఏం చేస్తున్నారు? శత్రువులనేమో వాళ్ళ నోట్లో నుంచి అగ్ని వచ్చి దహించేటట్టు చేస్తున్నారు. వాళ్ళకి అవసరమైనప్పుడల్లా ఏం చేస్తున్నారు? ఆకాశం మూసేసి వర్షం పడకుండా చేస్తున్నారు. సో ప్రపంచం చాలా ఇబ్బంది పడుతుంది, ఆహార సమస్య ఏర్పడుతుంది. ఇటు మనుషులకి కష్టమే, పశువులకి కష్టమే, మరి యొక్క జీవరాశులకి, మరి వృక్షాలకి, మొక్కలకి, అన్నిటికీ కష్టమే. ప్రపంచమంతా ఒక బీడు దిబ్బలాగా మారిపోయే పరిస్థితి, క్షామకాలం. మనుషులు చాలా ఇబ్బంది పడతారు. ఆ తర్వాత ఏం చేస్తారో తెలిసినా, ఇద్దరు సాక్షులకు ఇంకొక అధికారం కూడా ఉంది. వాళ్ళు అప్పుడప్పుడు నీళ్లను రక్తంగా మారుస్తారు. ఓరే నాయనా, ఇదేంటి? నీళ్లను రక్తంగా మార్చే శక్తి వాళ్ళు కలిగి ఉంటారు. అవును, ప్రస్తుతం మనం చూస్తూ ఉంటే ఎంతోమంది నీతిమంతులను చంపుతున్నారు, ఎంతోమంది సేవకుల్ని చంపుతున్నారు, ఎంతోమంది మిషనరీలను చంపుతున్నారు. ఆది అపోస్తుల కాలం నుంచి ఇది జరుగుతూనే ఉంది. పాత నిబంధన కాలంలో ప్రవక్తలను కూడా చంపడం జరిగింది. సో ఎంతోమంది ప్రవక్తలు, నీతిమంతులు, భక్తులు, సేవకుల రక్తం భూమి మీద చిందించబడింది. అవును. అయితే ఏం జరిగిందో తెలుసునా? ఆ ఇద్దరు సాక్షులు వచ్చినప్పుడు నీళ్లను రక్తంగా మార్చి రక్తాన్ని తాగిస్తారు మనుషులతో. తాగురా, తాగు, తాగు. రక్తాన్ని చిందించిన వాళ్ళకి, లేకపోతే రక్తం భూమి మీద చిందించబడినప్పుడు నీళ్లే రక్తమైతే ఆ రక్తాన్ని మనుషులు తాగవలసిన పరిస్థితి వస్తుంది. ఎంత దారుణంగా ఉంటుందో మీరు అర్థం చేసుకోండి. దేవుడేమి వదలడు, దేవుడు న్యాయవంతుడు. అయితే ప్రతిదానికి సమయము కలదు. మనం తొందరపడినట్లుగా దేవుడు తొందరపడడు. ప్రతిదానికి సమయము కలదు. ఆల్రెడీ దేవుడు ఇద్దరు సాక్షులను ఏర్పాటు చేసి పెట్టాడు. తగిన సమయం వచ్చినప్పుడు వాళ్ళు వస్తారు, వచ్చి ఏం చేస్తారు? నీళ్లను రక్తంగా మారుస్తారు. అవును, మనుషులు ఆ రక్తాన్ని తాగవలసిన పరిస్థితి వస్తుందేమో. మరి మనుషులు త్రాగే నీళ్ళే రక్తమైతే పరిస్థితి ఏంటి? ఏమండి, ఈ బావులో, లేకపోతే చెరువులో, లేకపోతే ఈ నదిలో
ఈ జలధారలో డ్యాములో ఈ నీళ్లు రక్తంగా మారి అనుకోండి, పరిస్థితి ఏంటి ఒకసారి మీరు ఊహించుకోగలరా? వర్షం పడకపోతేనే ఆహార సమస్య వస్తుంది, ఓకే సరే, నీళ్లు ఉండవు, ఏదో తక్కువ నీళ్ళు ఉన్నాయి అనుకోండి, ఇప్పుడు ఈ నీళ్లు కూడా రక్తంగా మారితే పరిస్థితి ఏంటి ఆలోచించుకోవాలి. కాబట్టి ఇద్దరు సాక్షులు వచ్చి సువార్తను ప్రకటిస్తారు, యేసుక్రీస్తుని గురించి సాక్ష్యమిస్తారు, సంఘమును గురించి సాక్ష్యమిస్తారు, విడిచిపెట్టబడిన మానవ జాతిని బలపరుస్తారు. అయితే అప్పటి వరకు మనం రక్షణ పొందకుండా ఉండకూడదు, ముందే రక్షణ పొందాలి. హతసాక్షిగా మరణించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నువ్వు కృపాకాలంలో రక్షణ పొందకపోతే అప్పుడు హతసాక్షిగా మరణించి నువ్వు రక్షణ పొందగలవా? అంత మూల్యం చెల్లించగలవా? ఆ పరిస్థితుల్లో నిలబడగలవా? ఆలోచించుకోవాలి. కాబట్టి రాకముందే, సంఘం ఎత్తబడకముందే జాగ్రత్త పడాలి. సో ఇప్పుడు ఏం జరుగుతుందో చూడండి. ఇద్దరు సాక్షులు ఏం చేస్తున్నారు? వీళ్ళు ఆకాశం మూసేస్తున్నారు, వర్షం పడకుండా చేస్తున్నారు. భూమికి చాలా ఇబ్బంది కలుగుతుంది, మనుషులు తిట్టుకుంటున్నారు, గొనుక్కుంటున్నారు, కానీ వాళ్ళని ఏమీ చేయలేకపోతున్నారు. కారణం, వాళ్ళని ఏమన్నా చేద్దామంటే, ప్రతీకార చర్య తీర్చుకుందామంటే వాళ్ళ నోట్లో నుంచి అగ్ని వచ్చి దహిస్తుంది. ఇంక వాళ్ళు ఏం చేస్తారు? అందుకే ప్రజలు భయపడుతూ బాధపడుతున్నారు. ఆ తర్వాత ఏంటి? నీళ్లను రక్తంగా మార్చి మనుషులతో రక్తం తాగిచ్చే పరిస్థితి వస్తుంది. చాలా ఘోరం. అర్థమవుతుందా మీకు? కాబట్టి ఇప్పుడు ఇద్దరు సాక్షులు, వారి కార్యాలు ఏంటో ఒక్కసారి అర్థం చేసుకోండి. ఇక్కడ ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో మరి 3వ వచనంలో 5, 6 వచనాల్లో మనం చూసినప్పుడు వారు చేసే 5 కార్యాలను మనం ఇక్కడ గుర్తించాలి. ఏమిటి? 1, వాళ్ళు భయంకరంగా సాక్ష్యం చెప్తున్నారు, ఓకే. 2, నోట్లో నుంచి అగ్ని రప్పిస్తున్నారు, శత్రువులను దహిస్తారు. 3, ఆకాశం మూసేసి వర్షం పడకుండా చేసేస్తున్నారు. అర్థమైందా? 4వది, నీళ్లను రక్తంగా మార్చేస్తున్నారు. నీళ్ళు రక్తం అయిపోతే పరిస్థితి ఏంట్రా బాబు? చాలా ఘోరంగా ఉంటుంది. ఆ తర్వాత 5వది ఏం చేస్తారు తెలిసిన? నానా విధములైనటువంటి తెగుళ్ళుతో భూమిని బాధిస్తారు అని ఉంది. ఓహో, ఎంత ఘోరమండి! అంటే ఇద్దరు సాక్షులకి తెగుళ్ళు రప్పించేటువంటి అధికారం కూడా కలిగి ఉన్నారు. అది దేవుడు ఇద్దరు సాక్షుల్ని పంపిస్తున్నాడు, వాళ్ళు వస్తారు, ఓకే. తర్వాత వాళ్ళు సత్యాన్ని రుజువు చేస్తారు, యేసుక్రీస్తు దేవుని కుమారుడని వాళ్ళు రుజువు చేస్తారు, సంఘాన్ని రుజువు చేస్తారు. మరి విడిచిపెట్టబడిన ఈ మానవ జాతి సంగతి ఏంటి? వీళ్ళు దేవుని వాక్యానికి లోబడకపోతే వీళ్ళ పరిస్థితి ఏంటి? వీళ్ళు కృపను ఉపయోగించుకోకపోతే వీళ్ళ పరిస్థితి ఏమిటి? సువార్తను అంగీకరించకపోతే వీళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి? ఏం జరిగిందో చెప్పమంటారా? ఇప్పుడు ఆ ఇద్దరు సాక్షులు ఏం చేస్తారంటే, నానా విధములైన తెగుళ్ళు రప్పించి భూజనులను బాధ పెడతారు. అంటే అనేకమైన తెగుళ్ళు వస్తాయి అన్నమాట. మరి తెగులు వస్తే మనుషులు ఎంతమంది చనిపోతారో మనం ఊహించలేం. తెగుళ్ళు వస్తే మనుషులు శారీరకంగా, మానసికంగా ఎలా బాధపడాల్సి వస్తుందో మనం ఊహించలేము. అవును ప్రియులారా, తెగుళ్ళు అన్నప్పుడు నాకు ఆ మాట గుర్తొస్తుంది. మరి ఒకసారి మనం ఆలోచిస్తే 2020-21 సంవత్సరాల్లో మరి కోవిడ్ వచ్చినప్పుడు పరిస్థితి ఎలా ఉందో ఒకసారి ఆలోచించండి. ఒక్కసారి వెనక్కి వెళ్ళండి, గతాన్ని గుర్తు చేసుకోండి. కోవిడ్ వచ్చినప్పుడు పరిస్థితి ఎలా ఉంది? మనుషులు ఎలా బాధపడ్డారు, మనుషులు ఎలా భయపడ్డారు, మనుషులు ఎలా ఏడ్చారు, మనుషులు ఎలాగ చనిపోయారు ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా. ఒక వ్యక్తి చనిపోతే సొంత వాళ్ళు కూడా చూడటానికి రాలేదు. ఎందుకు? వైరస్ వస్తుందని. వాళ్ళు కూడా చనిపోతారని భయపడేవాళ్ళు. చనిపోయిన వ్యక్తి చనిపోయేళ్లే, బ్రతికున్న మనం దగ్గరికి వెళ్ళి చావటం ఎందుకు, ఆ వైరస్ తెచ్చుకోవటం ఎందుకని చనిపోయిన వ్యక్తిని చూడటానికి వెళ్ళినటువంటి సందర్భాలు ఆ కాలంలో కనిపించలేదా? మన తరంలో మనం చూడలేదా? ఒక్కసారి ఆలోచించండి. భర్త చనిపోతే భార్య చూసే పరిస్థితి లేదు, భార్య చనిపోతే భర్త చూసే పరిస్థితి లేదు. తల్లిదండ్రులు ఎవరైనా చనిపోతే పిల్లల దగ్గరికి వెళ్లకుండా వదిలేశారు. కొంతమంది చనిపోతే ఆ శవాలను ఎక్కడ పడేసారో కూడా తెలియదు, గొట్టలుగా పడేసి పెట్రోల్ పోసి తగలబెట్టలేదా? సమాధులు చేయటానికి స్థలం లేని పరిస్థితి, సమాధులు జరగని పరిస్థితి, గొట్లుగా తగలబెడుతుంటే ఏ శవం ఎవరితో గుర్తుపట్టలేని పరిస్థితి. అవన్నీ మన కళ్ళతో మనం చూడలేదా?
అవన్నీ రెండవ రాకడికి సూచన కాదా? అప్పుడే మర్చిపోయారా మీరు? ఆలోచించండి. ఇద్దరు సాక్షులు వస్తే పరిస్థితి చాలా భయంకరంగా ఉంటుంది. కోవిడ్ని ఎలాగైతే మన కాలంలో మనం చూసామో, ఆ వైరస్ ఎలాగ మానవ జాతిని హతలాకుతలం చేసిందో మనకు తెలుసు. ఫస్ట్ వే అన్నారు, చాలామంది చనిపోయారు. సెకండ్ వే అన్నారు, చాలామంది చనిపోయారు. ఇంకా థర్డ్ వే వచ్చిద్దని భయపడిపోయారు. అయితే తగ్గింది. దేవుడు అనేకుల ప్రార్థనలు ఆలకించి దేవుడు మన మీద జాలిపడి ఆ వైరస్ని తీసివేశాడు. అయినను ఇప్పటికీ ఇంకా రకరకాల వైరస్లు వస్తానే ఉన్నాయని వార్తలు చెప్తానే ఉన్నాయి, మనం వింటూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం. ఇంకా ఎంతోమంది రకరకాల వైరస్లతో మరణించే ప్రజలను కూడా మనం చూస్తూ ఉన్నాం. ఒక విషయం మీరు అర్థం చేసుకోవాలి, ఇద్దరు సాక్షులు వచ్చారంటే పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. ఇద్దరు సాక్షులు ప్రపంచాన్ని తల్లక్రిందులుగా చేస్తారు. యేసుక్రీస్తు వచ్చి మౌనంగా పరిచర్య చేశారు. ఆయన ఒక గొర్రె పిల్లలాగా తల ఉంచుకొని పరిచర్య చేశారు. అవునా? యేసుక్రీస్తు పరిచర్య వేరు. ఇద్దరు సాక్షులు వస్తే పరిచర్య భయంకరంగా ఉంటుంది. ఎవరు ఆటంకపరచడానికి వీల్లేదు, ఎవరు వ్యతిరేకించడానికి వీల్లేదో రకరకాల తెగులు రప్పించేస్తారు. అవును, ఆ సమయంలో ఈ అంత్యక్రీస్తు అనేవాడు ప్రపంచాన్ని పరిపాలిస్తూ ఉంటాడు. ఒక రాజుగా, నియంతగా, క్రూర మృగంగా ప్రపంచాన్ని పరిపాలిస్తూ ఉంటాడు. అప్పుడు ఈ ఇద్దరు సాక్షులు ఏం చెప్తారు? ఓ ప్రజలారా, అతని మాట మీరు వినొద్దు, నమ్మొద్దు, అతను అంగీకరించగాకండి. అతను అంగీకరిస్తే మీరు చస్తారు, మీకు రక్షణ దొరకదు, అవసరమైతే హతసాక్షులుగా మరణించండి అని ఇద్దరు సాక్షులు చెప్తా ఉంటే ఈ అంత్యక్రీస్తుకి, అబద్ధ ప్రవక్తకి మహాకోపం వచ్చింది వీళ్ళిద్దరి మీద. ప్రపంచమంతా నేను పరిపాలిస్తూ ఉంటే మళ్ళీ వీళ్ళెవర్రా వీళ్ళిద్దరూ? ప్రపంచమంతా నేను పరిపాలిస్తుంటే ఇద్దరు నాకు వ్యతిరేకంగా ఉన్నారు, వీళ్ళు ఎప్పుడు చనిపోతారు, వీళ్ళ పరిస్థితి ఏంటని ఎదురు చూస్తూ ఉంటాడు. వాళ్ళని వ్యతిరేకిద్దామంటే వారికి ఉన్న అధికారాన్ని చూసి భయపడతాడు. వారి నోట్లో నుంచి వస్తున్న అగ్నిని చూసి భయపడి సైలెంట్గా ఉంటాడు. రకరకాల తెగుళ్ళు వస్తూ ఉన్నాయి, కరువులు వస్తూ ఉన్నాయి, మరణాలు జరుగుతూ ఉన్నాయి. అప్పుడు అంత్యక్రీస్తు ప్రజల్ని పలకరిస్తున్నాడు, ప్రజల్ని ఓదార్చడానికి ప్రయత్నిస్తున్నాడు. ప్రజలారా, కొద్ది కాలం ఓర్చుకోండి, కొద్ది కాలం ఓర్చుకోండి. ఈ ఇద్దరు వ్యక్తులు వచ్చారు, వీళ్ళెవరో తెలీదు, వీళ్ళెవరో అర్థం కావట్లేదు. వీళ్ళు గ్రహాంతర జీవులా, లేకపోతే వీళ్ళు ఏమైనా ప్రత్యేకమైన శక్తి ఉందా? ఎవరో వీళ్ళు ఆటంకపరుస్తున్నారు మనల్ని, వీళ్ళు మానవ జాతికి నష్టం కలిగి చేస్తున్నారు. కొంచెం ఓర్చుకోండి, కొంచెం ఓర్చుకోండి, పర్వాలేదు, నేను చూసుకుంటాను అని అంత్యక్రీస్తు ఒకవైపు ఏం చేస్తాడంటే ప్రజల్ని ఇచ్చకపు మాటలు చెప్పి మభ్యపెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. అయితే అంత్యక్రీస్తు తన పనిలో తాను ఉంటాడు, ఇద్దరు సాక్షులు వీరి పనిలో వీళ్ళు ఉంటారు. ఇక విడిచిపెట్టబడిన గుంపు ప్రజలు నలిగిపోతారు, నలిగి చేస్తారు, కన్ఫ్యూజ్ అవుతారు. అటు అంత్యక్రీస్తు మాట వినాలా, ఇటు ఇద్దరు సాక్షుల మాట వినాలా? వీళ్ళేమో ఒకళ్ళొకళ్ళు విమర్శించుకుంటున్నారు. అంత్యక్రీస్తు ఏం చెప్తున్నాడు? ఆ ఇద్దరు సాక్షులని మనం నశింపచేయాలి, వారు మాటలు పట్టించుకోగాకండి అంటాడు అంత్యక్రీస్తు. మరి ఇద్దరు సాక్షులు ఏం చెప్తారు? అంత్యక్రీస్తు నమ్మగాకండి, వాడు క్రీస్తు కాదు, క్రీస్తు విరోధి అని చెప్తాడు. మరి మధ్యలో ఉన్న ప్రజల సంగతి ఏంటి? వీళ్ళు ఒకళ్ళొకళ్ళు విమర్శించుకుంటూ ఉంటే ప్రజల పరిస్థితి ఏంటి? ప్రజలు కన్ఫ్యూషన్, ప్రజలు కంగారు, కలవరం, ప్రజలు బాధపడతారు. కానీ ఇద్దరు సాక్షులు ప్రియులారా, మానవ జాతికి ఒక విధంగా చెప్పాలంటే దేవుని యొక్క తీర్పును ప్రకటిస్తూ ఉంటారు. ఆ 7 ఏళ్ల శ్రమల కాలంలో ఒకవైపు దేవుని యొక్క ఉగ్రత మానవ జాతి మీదకి వస్తూ ఉంటే, మరొకవైపు ఇద్దరు సాక్షులు అగ్నిని రప్పిస్తూ ఉంటే, నీళ్లు లేకుండా చేస్తూ ఉంటే పరిస్థితి ఎలా ఉండిద్దండి? నీళ్లు రక్తంగా మార్చి రక్తమే తాగేటట్లుగా చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించగలమా? భయంకరమైన తెగుళ్ళు వస్తే ఆ తెగుళ్ళకి అనేక మంది మరి సఫర్ అవుతూ ఉంటే, మరణిస్తూ ఉంటే ఎలా ఉంటుందో పరిస్థితి ఆలోచించండి. కాబట్టి సంఘము ఎత్తబడక ముందే, అవునా, ఇద్దరు సాక్షులు భూమి మీదకు రాకముందే, అనేకులు హతసాక్షులుగా మరణించే పరిస్థితి రాకముందే, దేవుని యొక్క ఉగ్రత రాకముందే, నీ ప్రాణాన్ని పోగొట్టుకోకముందే ప్రియులారా, దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని ప్రతి ఒక్కళ్ళు ఉపయోగించుకోవాలి. అందుకే ఆయన చెప్తున్నాడు, ఇదిగో నేను హృదయం అనే తలుపు నొద్ద నుండి తట్టుచున్నాను.
ఎవరైనా నా స్వరం విని తలుపు తీస్తే నేను వాని యొక్క హృదయంలోకి వస్తానని చెప్తున్నాడు. అవును, ప్రభు ఈరోజు ఈ హృదయం అనే తలుపు దగ్గర నిలబడి తడుతున్నాడు. నీ తలుపు నువ్వు తీస్తావా? యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా ప్రభువుగా అంగీకరిస్తావా? రానున్న ప్రమాదం నుంచి తప్పించుకుంటావా? లేక విడిచిపెట్టబడే గుంపులో ఉండి నష్టపోతావా? ఒక్కసారి ఆలోచించుకోండి. ఇద్దరు సాక్షులు వస్తున్నారు, జాగ్రత్త. అనేకమైన తెగుళ్ళు సంభవిస్తాయి. ఈ విషయాలను గమనించుకొని ప్రతి ఒక్కళ్ళు రక్షణ పొంది రాకడ కొరకు సిద్ధపడాలని వాక్యం హెచ్చరిస్తుంది. అట్టి కృపను దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన. తండ్రి, నీకు స్తోత్రాలు. విన్న వర్తమానం మా హృదయాల్లో ఫలింపచేయమని మనం చేస్తున్నాం. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. సమస్యలతో, అనారోగ్యంతో, అవసరాలతో వారికి సహాయం చేసి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఈ కార్యక్రమాలకు మీరు స్పాన్సర్ చేయాలని ఆశించినట్లయితే మా సెల్ ఫోన్ నెంబర్కి SMS చేయండి. 9440402368 9440402368. God bless you.